గాలిపటానికి పోటీగా ధీటుగా గోల్డ్ రేటు స్కై హైట్స్ ని టచ్ చేస్తోంది. తులం బంగారం ధర 1,60,000 రూపాయలు టచ్ చేసింది. నగలు ధరించడం ఎవరికైనా ఆనందమే, కానీ కొనబోతే ధరాఘాతం మామూలుగా ఉండట్లేదు. సంపన్నులకి కూడా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక సామాన్యుల సంగతి ఎలా? ఎంత పొదుపు చేసినా సరే ఈ రోజుల్లో కామన్ మ్యాన్ 5-6 తులాల బంగారం కొనటం సాధ్యమయ్యే పనేనా? నిజమే కదా అనుకుంటే మీ లెక్క తప్పినట్టే. ఎందుకంటే రేకుల ఇంటి నుంచి ఓ బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అయింది. పూరింట్లో 80 తులాల గోల్డ్ దొరికింది. అంతా బంగారమే. కొన్నదేనా లేదంటే మరేదైనా మతలబుందా? కంటికి కనిపించడమని నిజాలు కాదు గురు. కొన్ని సార్లు కొన్నింటిని నమ్మక తప్పదు డ్యూడ్. స్లమ్ ఏరియానే కదా అని లైట్ తీసుకోవద్దు. ఇచ్చట మిలీనియర్లు కూడా ఉండొచ్చు. గట్టిగా గాలి వీస్తే టాప్ లేచిపోయేట్టున్న ఇదిగో ఈ ఇంట్లోనే మినీ సైజ్ గోల్డ్ డంప్ వెలుగు చూస్తుంది. ఎలా సమాచారం వచ్చిందో ఏమో కానీ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ఈ ఏరియాలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెక్కాడితే గాని డొక్కనింటని మా ఏరియాలో ఖాకీల హడావిడేంటని లోకల్స్ అంతా షాక్ లో ఉన్నారు. తనిఖీల్లో భారీగా బంగారం వెండి బయటపడిందని మరింత షేక్ అయ్యారు. ఇయాలున్న రేటు ప్రకారం తులం బంగారం కొనడం కూడా కష్టమే. అలాంటిది తమలా కూలీ నాలీకి వెళ్లే గురవమ్మ అంత సొత్తు ఎప్పుడు సంపాదించింది, ఎలా సంపాదించింది అని తర్జన భర్జన పడ్డారు. ఇక గురవమ్మ ఇంట్లో దొరికిన సొత్తు ఎంతంటే 80 తులాల బంగారం, 15 కేజీల వెండి, విలువ 1,50,00,000కు పైగానే. గురవమ్మ నీకెంత సొత్తు ఎక్కడిదమ్మా అని ఇరుగు పొరుగు అవాక్కయ్యారు. అసలు ఇంత సొత్తు గురవమ్మ ఇంట్లోకి ఎలా వచ్చింది? కొన్నారా లేదా కొట్టుకొచ్చిన బాపత అనే అనుమానాలు షికారు చేశాయి. గురవమ్మని ఆరా తీస్తే అల్లుడు బంగారం మ్యాటర్ అంతా తెరపైకి వచ్చింది. ఇల్లు మాదే, కానీ ఇంట్లో దొరికిన నగలు తమ అల్లుడు అని చెప్పారామె. దాంతో విజయవాడలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న గురవమ్మ అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్తారింట్లో దొరికిన బంగారం, వెండి నగలు తనవేనని ఒప్పుకున్నాడు అతను. ఇద్దరికీ ఎలాంటి నేర చరిత్ర లేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. గురవమ్మ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 1,50,00,000 విలువ చేసే 80 తులాల బంగారం, 15 కేజీల వెండిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. అత్తారింట్లో దొరికిన సొత్తు ఐటీ శాఖకు చేరింది. ఇక అంత సొత్తు ఎక్కడిది, ఎలా వచ్చింది? అసలు ఇంతకీ ఇది కొన్నదేనా, కొంటే రసీదులున్నాయా? తన ఇంట్లోనో లేక బ్యాంక్ లాకర్లోనో భద్రపరచకుండా అత్తారింట్లో దాచిపెట్టడం వెనుక మర్మమేంటి? ఇలా అన్ని కోణాల్లో ఎంక్వైరీని స్పీడప్ చేశారు తెనాలి పోలీసులు. ఇతరత్ర లింకులపై కూడా ఫోకస్ పెట్టారు. తెనాలిలో గోల్డెన్ ముచ్చట స్థానికంగానే తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బ్రేకింగ్ చర్చగా మారింది. సంపన్నులే బంగారం కొనడానికి వెనక ముందు అవుతున్న ఈ రోజుల్లో రేకుల ఇంట్లో గోల్డ్ డెన్ బయటపడడం చూసి విస్తుపోతున్నారంతా. అది నిజంగా వాళ్ల సంపాదన, లేదంటే దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టుగా మరేదైనా వ్యవహారం ఉందా? గురవమ్మ అల్లుడి రిసోర్స్ ఏంటో తెలీదు. అలాగే రేకుల ఇంట్లో దండి బంగారం ఉందనే సోర్స్ ఖాకీలకు ఎలా వచ్చిందో కూడా తెలీదు. ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇక వాట్ నెక్స్ట్ అన్న అంశంపై ఇంకా ఖాకీల నుంచి క్లారిటీ లేదు. నిజాలేంటో ఇక దర్యాప్తులో తేలాలి. ఎలాంటి సంచలనాలను తెరపైకి తెస్తారో వేచి చూడాల్సిందే ఇక.